హైదరాబాద్లోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు వస్తోంది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763 అడుగులు కండగా ప్రస్తుతం 1760 అడుగులకు చేరుకుంది. మరో 3 ఫీట్లు వస్తే 2 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు వదిలే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి హైదరాబాద్ నగరంలోని జంట జలాశయాలు నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను హిమాయత్ సాగర్ వద్ద ఉన్నా చూసుకోవచ్చు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు జంట జలాలకు సంబంధించి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా జంట జలాశయాలు చాలా ముఖ్యమైన చెప్పుకోవాల్సి ఉంటుంది. నీటి ఎద్దడిని సంబంధించిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఇవి మన హైదరాబాద్ నగరవాసులని నీటి దహార్తి తీర్చినట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికైతే 2 జలాశయాలు కూడా నిండుకుండలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే హిమాయత్ సాగర్ సంబంధించిన పూర్తి FTL 1763.50 ఉండగా ప్రస్తుతానికైతే 1761కి చేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 3 అడుగులు చేరుకుంటే కూడా ప్రస్తుతానికైతే ఈ హిమాయత్ సాగర్ కూడా పూర్తిగా నిన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అధికారులు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఒకవేళ హిమాయత్ సాగర్ సంబంధించిన నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా అందుకు గమనిస్తూ అందుకు సంబంధించి కూడా దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఇటు జంట జలాశయాలకు సంబంధించి కూడా ఇటు వర్షాకాలం సీజన్లో కూడా నిండుకుండలా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కేవలం హిమాయత్ సాగరే కాదు ఉస్మాన్ సాగర్ కూడా ప్రస్తుతానికైతే నిండుకుండలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ఉస్మాన్ సాగర్ సంబంధించిన FTL కూడా చూసుకుంటే 1790 ఉండగా ప్రజెంట్ లెవెల్ 1782.80గా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం హిమాయత్ సాగర్ సంబంధించి కూడా చూసుకుంటే ప్రస్తుతం విజువల్స్లో మన కెమెరా పర్సన్ చూపిస్తున్నాడు. పూర్తి స్థాయి నీటి మట్టం మరొక 3 ఫీట్లు చేరుకుంటే కూడా హిమాయత్ సాగర్ పూర్తిగా FTLను కూడా చేరినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇన్ఫ్లో కొనసాగుతుంది, అవుట్ఫ్లో సంబంధించి కూడా. ఎందుకంటే పూర్తి స్థాయిలో నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో జలాశయం నిండినప్పుడు కూడా కిందకి దిగువకి నీరు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక 2 రోజుల్లో ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ఎల్లుండి కానీ జలాశయాలకు సంబంధించిన 2 గేట్లు 2 ఫీట్ల మేర ఎత్తి కూడా నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గడిచిన 2 రోజులుగా ఇటు తాండూరు వికారాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణం కూడా హైదరాబాద్ ఇటు జంట జలాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వరద ఉధృతి పెరిగినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు కేవలం హైదరాబాద్ దహార్తి తీర్చే జంట జలాశయాలకు సంబంధించి కూడా ప్రతి ఏడాది వర్షాకాలం సీజన్లకు సంబంధించి కూడా కొంత నీటి సంబంధించిన నిల్వలు పెరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో మరొక 3 సంబంధించిన అడుగులు పెరిగితే మాత్రం కూడా పూర్తి స్థాయిలో హిమాయత్ సాగర్ సంబంధించిన జలాశయం కూడా నిండుకుండను తలపించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒకవేళ 2 ఫీట్ల మేర 2 గేట్లు ఎత్తి దిగువకు నీరెత్తే అవకాశం ఉంటే కూడా హిమాయత్ సాగర్కు దిగువగా ఉన్న గ్రామాలు కావచ్చు వాటికి సంబంధించిన పరిసర ప్రాంతాలను కూడా అలర్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించి కూడా ఎప్పటికప్పటికీ జలాశయానికి సంబంధించిన నీటి మట్టాన్ని గమనిస్తూనే అందుకు సంబంధించిన సూచనలు కూడా ఇక్కడున్న సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన 2 రోజుల నుంచి కూడా క్రమక్రమంగా నీటి మట్టం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించి ఒకవేళ ప్రస్తుతానికి హిమాయత్ సాగర్ సంబంధించిన FTL పూర్తిగా నిండితే కానీ అందుకు సంబంధించి ఏ విధంగా దిగువకు నీరు విడుదల చేయాలనే సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అధికారులు సమావేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పటికీ ఇటు 2 జంట సాగర్లు ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ సంబంధించిన నీటి మట్టాన్ని క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా అంచనా వేస్తూ ఇక్కడ సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పటికీ ఉన్నతాధికారులకు కూడా సమాచారాన్ని చేరవేస్తూ అధికారులు అయితే జంట జలాలకు సంబంధించిన నీటి మట్టాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 2 జంట జలాశయాలకు సంబంధించి కూడా నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో హిమాయత్ సాగర్ నీటి మట్టం పూర్తిగా నిండే పరిస్థితుల నేపథ్యంలో కూడా 2 గేట్లు పైకెత్తి 2 ఫీట్ల సంబంధించిన 2 గేట్ల నుంచి 2 ఫీట్లు పైకెత్తి కూడా నీటిని విడుదల చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నవీన్తో కలిసి కిరణ్ 10 టీవీ హిమాయత్ సాగర్ నుంచి.